హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై. ఆలు కాకరకాయ కాంబినేషన్లో ఫ్రై ఎలా చేయాలో మీకోసం అండి. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసుకోవాలండి. అది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆలు అయితే కలర్ అయితే వచ్చేసాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంక తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, కలర్ అయితే బాగా వచ్చినాయి. కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించాం కదండి, అదే ఆయిల్లోనే కాకరకాయని కొద్ది కొద్దిగా వేసుకుంటా వేయించుకోవాలి. ఆయిల్కి ఎంత సరిపోతుందో అంతే కాకరకాయ ముక్కలే వేసి వేయించుకోవాలండి. లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ అయితే సరిపోతుందండి. వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. అదే విధంగా మిగిలిపోయిన ముక్కలన్నీ వేసుకొని వేయించుకోవాలండి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండి నెక్స్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అయితే వేసేసుకుందామండి. వీటన్నిటిని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కలర్ అయితే మంచి కలర్ అయితే వచ్చింది. ఇది లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. వేసేసుకుందాం వీటిని. కాకరకాయ కూర అసలు చేదంటూ ఉండదండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా, కానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో గనక మీరు కాకరకాయ కూర గనక ట్రై చేసినట్లయితే చేదు అనేది ఉండదండి. నేను ఎప్పుడు కాకరకాయ కూర చేసినా ఇదే పద్ధతిలో చేస్తానండి. అందుకే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఇంతేనండి, కాకరకాయ ఆలు కాంబినేషన్లో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా, చేదు అనే మాటే ఉండదండి. మీరు ట్రై చేయండి. కాకరకాయ కూరని అందరూ ఇష్టపడరండి. ఇష్టపడిన వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, ఫైనల్గా కాకరకాయ ఆలు కాంబినేషన్లో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా పాప అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. తనకి కూర అంటే చాలా ఇష్టం. కలపరా త్వరగా. మా ఇంట్లో అయితే కాకరకాయ కూర అందరూ తింటారండి ఇష్టంగా. ఇదే రకంగా చేసి పెడతాను, అందుకే తింటారు మా ఇంట్లో వాళ్ళు. ఎలా ఉంది టేస్ట్? ఓకే, సూపర్ అంట.